ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. నవంబర్ 11, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, మంగళవారం, తిథి సప్తమి, తెల్లవారుజామున 4:55 వరకు, నక్షత్రం పుష్యమి, రాత్రి 12:39 వరకు, వర్ధ్యం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 1:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:05 వరకు, తిరిగి రాత్రి 10:29 నుండి 11:19 వరకు, అమృతకాలం రాత్రి 6:27 నుండి 8 గంటల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:06, సూర్యాస్తమయం సాయంత్రం 5:23. ఈరోజు విశేషం కార్తీక మంగళవారం. కార్తీక మాసంలో వచ్చే మంగళవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మంగళవారం కుజగ్రహాన్ని సూచిస్తుంది. ఇది శక్తి, ధైర్యం, భూమి మరియు రుణ విమోచనకు కారకుడు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వలన లేదా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించటం వలన అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మంగళవారం రోజున అప్పు తీర్చటం శుభప్రదంగా భావిస్తారు. మంగళవారం శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున దుర్గాదేవిని కుంకుమ పూజతో ఆరాధించటం వలన శత్రుభయం తొలగిపోయి జీవితంలో ధైర్యం మరియు విజయం లభిస్తాయి. కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ముఖ్యమైనది. మంగళవారం ఆయన్ను పూజించటం వలన ముఖ్యంగా మేష, వృశ్చిక రాశుల వారికి కుజదోషాల ప్రభావం తగ్గుతుంది. 3వ కార్తీక మంగళవారం నాడు ఆచరించాల్సిన ముఖ్యమైన కర్మలు: స్వామికి ఎర్రటి పువ్వులు సమర్పించటం లేదా దుర్గాదేవి ఆలయాన్ని దర్శించి కుంకుమ పూజ చేయించటం, హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయటం వలన కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది. పేదవారికి లేదా వృద్ధులకు ఎర్రటి వస్త్రాలు, కందులు లేదా బెల్లం దానం చేయటం వలన అప్పుల బాధ తగ్గుతుంది. ఈ కార్తీక మంగళవారం రోజున శక్తి ఆరాధన చేయటం వలన మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ధైర్యంతో ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీ మానసిక శక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయి. ధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. ధనలాభం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పాత సమస్యలు మళ్లీ ఇబ్బంది పెట్టవచ్చు. కొత్త పరిశోధనలు లేదా దాచిన జ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోపం మరియు ఆవేశం తగ్గించుకోండి. ప్రశాంతంగా వ్యవహరించటం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వామ్యం మరియు వైవాహిక జీవితంలో శుభఫలితాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా సంధి చర్చలకు ఈరోజు అనుకూలం. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. సంబంధాలు బలపడతాయి. ఇతరులపై అతిగా ఆధారపడకుండా మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అనుకూలం. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దినచర్యలో క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థికంగా మంచి రోజు. పాత అప్పులు తీర్చే అవకాశం ఉంది. అనవసరమైన ఒత్తిడి తీసుకోవడం మానుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి విద్యార్థులకు ఈ రోజు అత్యంత అనుకూలం. ఏకాగ్రత పెరుగుతుంది. సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు మంచిది. లాభాలు వస్తాయి.
మీ సృజనాత్మకత మరియు ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. అతిగా ఊహించకుండా వాస్తవంగా ఆలోచించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారు ఈరోజు కుటుంబ జీవితంపై దృష్టి పెడతారు. గృహ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన చర్చలు జరపవచ్చు. తల్లి లేదా కుటుంబ పెద్దల నుండి మద్దతు మరియు ఆశీస్సులు లభిస్తాయి. వృత్తిపరమైన జీవితంలో కూడా ప్రశాంతత నెలకొంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంటి వద్ద అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ద్వారా పనులు పూర్తి చేసుకుంటారు. చిన్న ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. పనిలో వేగం పెరుగుతుంది. సృజనాత్మక ఆలోచనలతో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోకండి. మీ పనులపై దృష్టి పెట్టండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. కుటుంబంతో కలిసి ఆహ్లాదకరంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ పనులలో పురోగతి సాధిస్తారు. నమ్మకంగా ముందుకు సాగుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోండి. పెట్టుబడులలో జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన పనులలో విజయం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో సహాయపడతాయి. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు. అతిగా ఆలోచించటం మానుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన పనులు చేసేవారికి అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిద్రలేమి లేదా కంటి సంబంధిత సమస్యలు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇతరులకు అప్పులు ఇవ్వకుండా ఉండటం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. స్నేహితులు మరియు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కోరికలు మరియు ఆశయాలు నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గౌరవం లభిస్తుంది. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోకండి. మీ పనులపై దృష్టి పెట్టండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశం ఉంది. తండ్రి లేదా గురువుల నుండి ముఖ్యమైన సలహాలు, సహకారం లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం మరియు హోదా పెరుగుతాయి. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య మరియు పరిశోధన చేసేవారికి ఈరోజు శుభప్రదం. అతి విశ్వాసంతో ఇతరులను నిర్లక్ష్యం చేయకుండా వినయంగా ఉండటం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకెవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.